ఏపీలో కాపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు కాపులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు వ్యూహాలు పన్నుతుంటే మరోవైపు పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి కాపు సంఘాలు. గుంటూరులో టీబీకే కాపు రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కాపు రాజకీయ భవిష్యత్తుపై నిర్వహించిన చైతన్య సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా కాపులు పనిచేయాలని కాపు సంఘం నేతలు పిలుపునిచ్చారు. కాపు జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల్లో టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాపు నేతలు. ఏపీలో హీట్ ఎక్కిస్తున్న కుల రాజకీయాలు, కాపు ఓటు బ్యాంకుపై అన్ని పార్టీల నజర్. కానీ బలం బలగానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలంటున్న కాపు నేతలు. దాని ఏమో దృష్టి లక్ష్యం పెట్టుకుని మనందరం పనిచేయడానికి ముందుకు వెళ్దాం. జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని డిమాండ్. ఓట్లు మావే, సీట్లు మావే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కూడా కూటమి కట్టేందుకు కసరత్తు చేస్తోంది. అటు విపక్షాలకు ధీటుగా వైసీపీ కూడా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కాపు ఓటు బ్యాంకుపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా ఒకవైపు వైసీపీ సాధికారక యాత్రలు, మరోవైపు టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిపారు. అయితే కాపు సంఘాలు కూడా సమావేశమై జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ కూడా కూటమి కట్టేందుకు కసరత్తు చేస్తోంది. అటు విపక్షాలకు ధీటుగా వైసీపీ కూడా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కాపు ఓటు బ్యాంకుపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా ఒకవైపు వైసీపీ సాధికారక యాత్రలు, మరోవైపు టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిపారు. అయితే కాపు సంఘాలు కూడా సమావేశమై జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తెలగ, బలిజ, కాపు జేఏసీ, కాపు రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాపులు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై సభలో పాల్గొన్న నేతలు దిశానిర్దేశం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25% ఉన్న కాపులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యమివ్వాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి ఆయా రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కాపు నేత సాంబశివరావు. నాయకత్వం వహించాలి, రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి అని మన రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో అది జరిగేలాగా మన పాఠ్యపుస్తకాలు ఉంటే, అది జరిగేలాగా మన పార్టీలు మాట్లాడితే, అది జరిగేలాగా మనం మాట్లాడితే మనకి కూడా ఏదో ఒక రోజున అవకాశం వస్తుంది. ఆర్థికంగా బలం ఉండి, సంఖ్యాబలం ఉండి, ఎడ్యుకేషన్ ఉండి, నాయకత్వ లక్షణాలు ఉండి, అన్నీ ఉండి కూడా ప్రాతినిధ్యం స్థానంలోకి వెళ్ళలేని కాపులకి ఇది చాలా పెద్ద సమస్యగా ఉందన్నది నిర్వివాద అంశం. రాష్ట్రంలో 25% ఉన్న కాపులకి వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 35 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు టీబీకే జేఏసీ కన్వీనర్ దాసరి రాము. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు కాకుండా అత్యధిక జనాభాగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఆ ఎమ్మెల్యేలు రాజ్యాధికారం అందుకునే స్థాయి మనకు ఉంది కాబట్టి దాని ఏమో దృష్టి లక్ష్యం పెట్టుకుని మనందరం పనిచేయటానికి ముందుకు వెళ్దాం. 2, కాపు సమస్యల సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ప్రతి ఓడు వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మాకు సమస్య తీర్చట్లా. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కాపు రిజర్వేషన్ విషయంలో నిర్దిష్టంగా మాకు క్లారిటీ ఇవ్వాలా. ఓట్లని అమ్ముకోకుండా బీసీలతో కలిసి రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాయి కాపు సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు నిర్వహించి వచ్చే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు వచ్చేలా పనిచేస్తామన్నారు.